సాగరిక. ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే, ఈ దేశంలో ప్రజలు వీరి సొంత దేశంలో తక్కువ, బయట దేశాల్లో ఎక్కువ నివసిస్తారు. ఈ దేశం చుట్టూ పచ్చదనంతో నిండిన దేశం. ఈ దేశంలో అమ్మాయిలు పాలరాతి బొమ్మ వలె చాలా అందంగా ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, ఐర్లాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐర్లాండ్ కోసం అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐర్లాండ్ ఐరోపా ఖండంలో 3వ అతిపెద్ద ద్వీపం. బ్రిటిష్ పరిపాలనలో 2వది. మొదటి స్థానంలో గ్రేట్ బ్రిటన్ ఉంది. ప్రపంచంలో 20వ అతిపెద్ద ద్వీపం. ఐరోపా ఖండంకు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కి రాజధాని పబ్లిక్. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కు క్యాపిటల్ డబ్లిన్. ఈ దేశ జనాభా 49 లక్షల మంది. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల జాబితాలో ఇది 124వ స్థానంలో ఉంది. ఈ దేశంకి 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి ఐరిష్, 2 ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు, కానీ రకరకాల లాంగ్వేజెస్ లో మాట్లాడతారు. ఇక్కడ దాదాపుగా 147. ఇక్కడ ఐరిష్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు జస్ట్ 2% మాత్రమే ఉన్నారు. ఇక్కడ బయట ఐరిష్ మాట్లాడతారు, ఇంట్లో మాత్రం కోలిష్ మాట్లాడతారు. ఐర్లాండ్ లో ప్రజలు ఈ దేశంలో తక్కువ, బయట దేశంలో ఎక్కువగా ఉంటారు. ఈ దేశంలో 48 లక్షలు ఉంటే ఈ దేశంలో ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ దేశంలో 50% ఉంటే బయట దేశంలో 80% వరకు ఉంటారు. ఈ దేశం టూరిస్టులకు ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే ప్రతి టూరిస్ట్ ఇక్కడ ప్రకృతి అందాలకు ప్రేమలో పడిపోతారు. ఇక్కడ ఉన్నవన్నీ పర్యాటకుల్ని ఎంతో ఆకర్షింపజేస్తాయి. ఈ దేశం యొక్క కరెన్సీని యూరో అని అంటారు. ఇక్కడ ఒక ఐర్లాండ్ యూరో మనకి 86 రూపాయలతో సమానం. ఐర్లాండ్ ప్రపంచంలో ఎన్నెస్ట్ పాపులేషన్ లో ఒకటి. ముఖ్యంగా లాస్ట్ 50 years గా ఇక్కడ హై బర్త్ రేట్ కలిగి ఉంది. ఐర్లాండ్ లో ఫేమస్ బీర్ గిన్నీస్. ప్రపంచంలోనే అరుదైన బీర్లలో ఇది కూడా ఒకటి. ఈ బీర్ ని ఐరిష్ ప్రజల కంటే ఎక్కువగా నైజీరియన్లు తాగుతారు. ఐర్లాండ్ వెళ్ళేటప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ బీర్ ని ఒకసారి ట్రై చేయండి. దేశంలో చాలా మంది స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు. డబ్లిన్ లోని క్రోక్పర్ ఐరోపాల 4వ అతిపెద్ద స్టేడియం. ఇది ఒక సుందరమైన విశాలమైన స్టేడియం. ఇక్కడ దాదాపుగా 50,000కు పైగానే మ్యాచ్లను చూసే వీలు ఉంటుంది. ఈ దేశంలో బీర్ లవర్స్ ఎక్కువ. ఇక్కడ చాలా మంది బీర్ తాగడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి వ్యక్తికి సగటు బీర్ వినియోగంలో ఐర్లాండ్ ప్రపంచ వ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. ఈ దేశ రాజధాని డబ్లిన్ లో ప్రతిరోజు 10 మిలియన్ టన్నుల బీర్లు ఉత్పత్తి అవుతుంది. ఐర్లాండ్ వాళ్ళు చాలా క్రియేటివ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఐర్లాండ్లోని ఒక టౌన్ పేరు చూపిస్తాను. ఇది చదవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ పేరు ఏంటంటే ముక్కన్ గెహెట్ డుహరియా. ఈ పేరుని చదవాలంటే 3-4 సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. ముక్నా గెహెట్ డుహరియా అనేది ఐర్లాండ్. ఇది 470 ఎకరాలు ఉంటుంది, ఒక టౌన్ ల్యాండ్. దిస్ ఈస్ ద లాంగెస్ట్ ఐలాండ్ ఇన్ ద ఐర్లాండ్. హలోవీన్ ఫెస్టివల్ గురించి వినే ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం 31 అక్టోబర్లో జరుపుకుంటారు. ఇది ఐరిష్ పండుగల నుంచి ఉద్భవబడింది. ఐరిష్ ప్రజలు దీన్ని ఈ దేశం వాళ్ళు చాయ్ బాగా తాగుతారు. తలసరి టీ వినియోగంలో ఐర్లాండ్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో టర్కీ ఉంది. ఈ దేశ ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టీ ఎంత తాగినా, బీర్ని ఎంత తాగినా, ఫుడ్ ఎంత తిన్నా కూడా వాళ్ళ ఫిట్నెస్ని మాత్రం కోల్పోరు. ఎందుకంటే దానికి తగ్గ వర్కౌట్స్ వాళ్ళు తప్పకుండా చేస్తారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏదో ఒక సమయంలో ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మానరు. ఐరిష్ అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలుగా ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. చాలా మంది హాలీవుడ్ అమ్మాయిలు కూడా ఈ ఐర్లాండ్లో ఉన్నారు. ఈ ఐర్లాండ్లో ఒక వింత విషయం ఏంటంటే, ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు యూజ్ అండ్ త్రో మాదిరిగా ఉంటారు. వాళ్ళకి రిలేషన్షిప్స్ అన్నా, లవ్ అన్నా, పెళ్ళి అన్నా అంతగా నమ్మకం ఉండదు. వాళ్ళకి నచ్చినట్టు అక్కడ ఉండొచ్చు. వాళ్ళు ఫిష్ తినడానికి చాలా ఇష్టపడతారు. అంతేకాదు ఇక్కడ చేపలు తినడం వల్ల అదృష్టవంతులు అవుతారని వీళ్ళ నమ్మకం. దీంతో మార్నింగ్ చేపలను చూస్తే ఆ రోజంతా చాలా బాగుంటుంది అని వీళ్ళు అక్కడ నమ్ముతారు. ఈ దేశంలో గే మ్యారేజెస్ లీగల్. 2017 నుండి ఐర్లాండ్లో గే వివాహం చట్టబద్ధ అనుమతి ఇచ్చింది.
ఇక్కడ అబార్షన్ కూడా లీగల్గా చేయబడిందని అక్కడ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ ను ఐరిష్ దేశస్తులు డిజైన్ చేశారు. ఐరిష్ ఆర్కిటెక్చర్ అయినటువంటి జేమ్స్ ఇతను నిర్వహించారు. ఐర్లాండ్ నేషనల్ స్పోర్ట్ హార్లింగ్. ఈ స్పోర్ట్స్ లో ఒక స్టిక్ తో బాల్ ని హిట్ చేస్తూ గోల్ చేయవలసి ఉంటుంది. ఈ గేమ్ అంటే ఇక్కడ ప్రజలకి పిచ్చ క్రేజ్. ఐర్లాండ్ లో హార్స్ రేసింగ్ చాలా పాపులర్. జాతి గుర్రాల పెంపకం శిక్షణ కోసం ఐర్లాండ్ ప్రసిద్ధి చెందింది. అలాగే రేస్ డాగ్స్ ఎగుమతి కూడా ఈ దేశం నుండి వేరే దేశాలకి ఎక్కువగా ఉంటుంది. ఐర్లాండ్ నుంచి ఆస్ట్రేలియా మరియు ఇండియా వరకు బటర్ ని ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ దేశంలో లో టాక్సెస్ రేట్స్ ఉండడం వల్ల చాలా మల్టీనేషనల్ కంపెనీలు ఐర్లాండ్ లో ఆఫీసులు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. ఇక్కడ యాక్ట్ క్లబ్స్ గురించి మీరు వినే ఉంటారు. అసలు యాక్ట్ క్లబ్ కాన్సెప్ట్ ఈ ఐర్లాండ్ వాళ్ళదే. డబ్బున్న వాళ్ళందరూ సముద్రంలో మందు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ మస్తీ చేస్తుంటారు. ప్రపంచంలో పురాతన యాక్ట్ క్లబ్ ఈ ఐర్లాండ్ లోనే ఉంది. ఐరిష్ ప్రజలలో కొంతమంది రోమన్ క్యాథలిక్లు ఉన్నారు. ఇందులో 70% మంది అసలు చర్చికే వెళ్లరు. 2009 నుండి ఐర్లాండ్ లో బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. ఇక్కడ పబ్లిక్ లో మందు అస్సలు కొట్టకూడదు. ఈ దేశ రాజధాని డబ్లిన్ అత్యంత ఎక్కువ పర్యాటకులు సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఐర్లాండ్ కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే మన ఛానల్లో కామెంట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఐర్లాండ్ కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బాయ్.